మనం ఇప్పుడు ముఖ్యమైనది హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్. మీ మొదటి స్పీచ్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి. బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ ప్రిపరేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్. అన్ని దాంట్ల కంటే ముందుగా ప్రిపరేషన్ అనేది బాగుంది అంటే అది సక్సెస్కి తాళం చేయలాంటిది, అంతే కదా. అసలు ప్రిపరేషన్ లేకుంటే సక్సెస్ ఎలా వస్తుంది? అసలు కాదు. ప్లానింగ్ లేకుంటే ప్రిపరేషన్ ఉండదు, ప్రిపరేషన్ లేకుంటే ప్లానింగ్ సక్సెస్ రాదు, ప్రిపరేషన్ అయి ప్రాక్టీస్ చేయకుంటే సక్సెస్ రాదు. ఇవన్నీ చేస్తే ప్రజెంటేషన్ బాగుంటుంది, మీ స్పీచ్ బాగుంటుంది. మన స్పీచ్ మనం ఎలా తయారు చేసుకోవాలి? ఒకరు ఎవరైనా చెప్పండి. ఫస్ట్ మనం కంటెంట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేస్తాం. ఫస్ట్ స్పీచ్ కాదు, కంటెంట్ ప్రిపరేషన్లో కంటెంట్ని ఎలా, మన టాపిక్ని ఎలా ప్రిపేర్ చేయాలి? టెక్స్ట్ ఆఫ్ ద మెసేజ్ చెప్తాం ఫస్ట్. అది కాదు చెప్పేది. అదే ఆ ఫార్ములా యూజ్ చేస్తూ మన స్పీచ్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కడ ఏం చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం అనే టాపిక్ తెలుసుకున్న తర్వాతే మనం ఆ స్పీచ్ని తయారు చేసుకోవాలి. ఆ స్పీచ్ని మనం తయారు చేసుకున్నాక ఏం చేయాలి? 4 P's ఫార్ములా ఏంటి? ప్లాన్, ఇదంతా చేసేసుకున్నాం. దాన్ని ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి? బీబీసీ ఫార్ములా. గట్టిగా చెప్పు. బీబీసీ ఫార్ములాలో 75% ఫార్ములాలో బిగినింగ్ ఎంత ఉండాలి? బాడీ అనాలి, అంతే. అది బాడీ లాంగ్వేజ్ కాదు. బాడీ 75% ఉండాలి. కంక్లూషన్ 15, 70, 15, 75 అంటే ఇలా ఉండాలి. మీ స్పీచ్లో ఏది ఎన్ని పర్సెంట్ ఉంటుంది అంటే స్పీచ్ ఏమి, వాయిస్ మాడ్యులేషన్ ఏమి, బాడీ లాంగ్వేజ్ 7%, అది ఇప్పుడు గుర్తున్నాయి మీకు. ఇవన్నీ కూడా బుక్ చూసుకొని చెప్తారు. అది ఇదంతా మనకు మొన్న వినేది ఆ షార్ట్ టర్మ్ మెమరీలో ఆ రోజు విన్నాం, ఆ రోజే పోయేది. దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటే అదొక లాంగ్ టర్మ్ మెమరీగా మనకు ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు మెమరీ అంటే మనం మర్చిపోకుండా ఏం చేయాలి? ఇలాంటి అక్రోనిమ్స్ ఫామ్లో కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యమైన పాయింట్స్ మనం బై హార్ట్ చేయాల్సిన అవసరమా లేదు, క్యూ కార్డ్స్లో రాసుకోవచ్చు, అంతే కదా. మనం క్యూ కార్డ్స్లో ముఖ్యమైనవి అంటే మన టాపిక్స్ ఏంటి అనేది మనం బై హార్ట్ చేయనక్కర్లేదు, దీంట్లో రాసుకోవచ్చు, చూసి చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మనం రెడీ అయిపోయినాం. ఎలా ఏంటి ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పుడు మనం ఫస్ట్ స్పీచ్ మనం దీన్ని చూద్దాం. పర్పస్ ఆఫ్ ది స్పీచ్ అంటే మనం చూస్తున్నాం 5 Wsలో ఏమిటి పర్పస్ అనేది మనం చూస్తున్నాం. అంటే ఆ స్పీచ్ యొక్క ముఖ్య ఉద్దేశం, కంటెంట్ ప్రిపరేషన్ ఎలా అనేది ఇప్పుడు మనం రివైజ్ చేసుకుంటాం. ఆడియన్స్ అనాలిసిస్ అంటే ఇక్కడ ప్రేక్షకులు ఎలాంటి మూడ్లో ఉన్నారు, ఆ మూడుని మనం
ఎలా డైవర్ట్ చేయాలి అనేది కూడా మనం ఆలోచన చేసి అనలైజ్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇక్కడికి వచ్చినాక మన దాంట్లో స్పాంటేనియస్గా మార్పులు కూడా కొన్ని చేసుకోవాల్సింది వస్తుంది. అప్పటికప్పుడు సందర్భానుసారంగా ఆడియన్స్ అనలైజేషన్ కూడా మనకు అవసరం అవుతుంది. ఆర్గనైజ్ అంటే ఇవన్నీ ఎన్ని చేసినా నిర్వహణ అంటే ఇదంతా కూడా మనం ఇంత ప్రిపేర్ అయినాం, మనం ఏదో తెచ్చుకోవాల్సినది మర్చిపోయచ్చు. మనకు ముఖ్యమైన ఈ క్యూ కార్డ్స్ మీద రాసుకున్నాం, వాటిని మర్చిపోయాం. అప్పుడేమవుతుంది, మన మైండ్ మనం దాని మీద రాసుకున్నాం మన దాని మీదే పోతుంది. ఎందుకంటే మనం ఇది బై హార్ట్ చేయలేదు. సో ఇవన్నిటిని కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ మనం ఒక చోటే పెట్టుకోవాలి. మనకు దానికి సంబంధించిన మెటీరియల్ సరంజామా ఇదంతా ఇప్పుడు నేను ఇవన్నీ తెచ్చుకున్నాను, దీంట్లో ఏదైనా మిస్ అయినాకంటే పోతుంది. నేను ఇక్కడ చూపించడానికి నాకు ఒక స్కేల్ కావాలి, నేను ఇది తెచ్చుకున్నాను. నేను ఇక్కడ తెచ్చుకోకుండా స్కేల్తో ఇలా చూపించాలి. ఇలా చూపించేదానికి బాగుంటుందా, నేను స్కేల్తో ఇలా చూపిస్తే బాగుంటుంది. ఇలాంటివి మనం చూసుకోవాలి. ఆ తర్వాత ప్రిపరేషన్ ఈజ్ కంపల్సరీ. వితౌట్ ప్రిపరేషన్ అది we can't give a good speech. అదే ఫ్లాష్ కార్డ్స్ అండ్ క్యూ కార్డ్స్. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పను, దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా నాకు తెలియదు. క్యూ కార్డ్స్ మాత్రమే ఇప్పుడు మనకు తెలిసింది. వర్బల్ మాట, నాన్ వర్బల్ అంటే శారీరక భాష, బాడీ లాంగ్వేజ్. ఇక్కడ మన మాట శారీరక భాష. మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా, స్వరం స్వచ్ఛంగా, ఆహార్యం మితంగా ఇలాగా ఉండాలి. వాటర్, కూల్ వాటర్ ముందు తాగకూడదు. ఆ రోజు మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి ఓంకారం అది ప్రాక్టీస్ చేస్తూ, అవసరమైనప్పుడు తమలపాకు రసం అంటే బిఫోర్ అంటే ఏదైనా మనకి ఇబ్బంది అనిపించినప్పుడు అప్పటికప్పుడుగా రాత్రి పడుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చని పాలు, పసుపు అలా తాగినా మన గొంతు క్లియర్గా ఉంటుంది. అలా ఇలా మన ఫస్ట్ స్పీచ్కి మనం రెడీ అయిపోవాలి. ఇంకా మనం అక్కడికి వెళ్ళినాం, ఇంకా ఏం చేస్తున్నాం, మన ఫస్ట్ స్పీచ్ మనకు ఒక మెమరబుల్గా ఉండాలని మనం అందరం కోరుకుంటాం కదా. ఖచ్చితంగా దానికి మనం 100% కృషి చేస్తాము, చెయ్యాలి. అప్పుడైతేనే అది సక్సెస్ అవుతుంది. ఒకవేళ బై ఛాన్స్ మనం ఫెయిల్ అయితే ఏమనుకోవాలి, కాదు ఫెయిల్ అయితే నేను అక్కడనే అనుకున్నాం. ఏంటి అది చెప్పండి. ఫస్ట్ అటెంప్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చెప్పు. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్. అది ఫెయిల్ అయితే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ అని మనం నిరుత్సాహపడాలన్నా ఉత్సాహపడాలి. సరే మనం అన్నీ అనుకున్నాం, ఒకసారి మనకు సమయం కలిసి రాలేదు, మన ప్రజెంటేషన్ని సరిగ్గా చేయలేకపోయినాం. అప్పుడేమి మనం బాధపడకుండా కూర్చుంటే నెక్స్ట్ స్టెప్ వేయలేమన్నమాట. అలా నెక్స్ట్ స్టెప్ మూవ్ కావాలి అంటే సరే మనం ఫెయిల్ అయినాం అనుకోవాలి. ఫెయిల్ అయినాం అనేది ఏంటి, మన లాంగ్వేజ్లో ఇది మన ఫస్ట్ స్టెప్ ఇన్ లర్నింగ్. ఇలా మనం తీసుకోవాలి. హోప్ అన్నదని అది ఇవన్నీ మనం తీసుకోవాలి. ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనం ఏం చేయాలి, బాధపడకూడదు. సరే మనం ఏం తప్పులు చేసినాం, ఎక్కడ తప్పు చేసినాం, సరే మనం టయానికి రాలేకపోయి ఉండొచ్చు, ఎన్ని కావాల్సి ఉండొచ్చు. ఆ టయానికి మనం టెన్షన్ పడకూడదు. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన టైంకి మనం ఎక్కడో దూరం, నిన్న నేను వస్తూ ఉంటేనే ట్రాఫిక్ మధ్యన నాకు జామ్ అయింది. మన జగన్ అన్న వాళ్ళు ఆగ్రహ దీక్ష చేస్తూ ఉన్నారు. సో మనకి ట్రాఫిక్ జామ్ అయింది. ఒక 5 minutes 10 minutes లేట్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అయినప్పుడు. మనం వీడికి వచ్చి అబ్బబ్బబ్బా నాకు టైం అయిపోయింది, స్టేజ్ మీద ఎక్కాలి, నన్ను పిలిచేసి ఉంటారు, ఇలాంటి కంగారు పడదు. సరే జరిగిపోయినాయి అక్కడ మనం వాళ్ళని ట్రాఫిక్ మనం ఏం కంట్రోల్ చేయాలి. అది అన్ఎక్స్పెక్టెడ్ జామ్. మనకు ముందుగా ఏమైనా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఇంకో దాంట్లో రావడానికి ట్రై చేస్తాం. మనకు తెలియదు మనం వచ్చే వరకు కూడా అలాంటివి జరుగుతుంది అక్కడ అని. సో మనం ఆ
టయానికి రాకుండా కొంచెం మనం ఫస్ట్ ముందుగానే రావడానికి ట్రై చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ ఎన్నో వస్తాయి, వాటికి ఏ దానికి కూడా మనం భయపడకూడదు. ఫస్ట్ ఏమి సరే మనం కంగారు పడినాం అంటే మొత్తం మర్చిపోతాం. కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఇవన్నీ చాలా న్యాచురల్గా జరుగుతాయి. దీనికి ఎందుకు ఇంత కంగారు? ఏదైనా కానీ మన మైండ్ని మనం ఎప్పుడు పాజిటివ్గానే పెట్టుకోవాలి. నేను నా ఫస్ట్ స్పీచ్ని చాలా బాగా ఇస్తాను, అందరి మధ్యన నేను మంచి క్లాప్స్ కొట్టించుకుంటాను. నా ఫస్ట్ స్పీచ్ నాకు ఒక గుడ్ మెమరీ అవుతుంది. నా ఫస్ట్ స్పీచ్ నాకు ఇంకా ఎన్నో స్పీచెస్ ఇవ్వడానికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇలా ఉండాలి మనం మన స్పీచ్ని మనకు రెడీ అయ్యేటప్పుడు. అప్పుడైతే మనకు మన మైండ్కి మన ఫస్ట్ స్పీచ్ మీద 100% వర్క్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ సమాచారం ఉన్నా మన బుర్రలోకి ఎక్కించేస్తుంది. మనకు అవసరం అనుకునేది అన్నిటినీ కూడా అది అప్లోడ్ చేసేస్తూ ఉంటుంది. మనకు లేదు అనుకో, నేను ఇవ్వలేను అనుకుంటే సరే అది క్లోజ్ చేసి పెట్టేస్తుంది దాని షటర్ని. ఇంకా దానికి అవసరం లేదు కదా, నువ్వు ఇయ్యలేనప్పుడు నీకేం పని ఉంది అని అదేం తీసుకోదు. మనం మన ఫస్ట్ స్పీచ్ని కానీ ఏదైనా కానీ మనం ఒక చెయ్యాలనుకున్న పనికి మన మైండ్ని మనం ఎప్పుడు కూడా మోల్డ్ చేసి పెట్టాలి. అప్పుడు మనకు తెలియకుండానే మన చుట్టూ జరుగుతున్న నాలెడ్జ్ని అంతా కూడా అది స్టోర్ చేయడం మొదలు పెడుతుంది అన్నమాట. అది మనకు నాలెడ్జ్లో మనకు అవసరం లేదు, ఈ పని మనకు అవసరమో అవుతుంది. ఇప్పుడు నేను ఈ బిల్వమాకం చూస్తేనే నాకు మైండ్ ఏమనుకుందంటే దీని గురించి నువ్వు ఒక విషయం చెప్పొచ్చు అని నాకు అది మైండ్ స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు మన కంటెంట్ ప్రిపరేషన్లో మనము అంటే బీబీసీ ఫార్ములా వాడతాం కదా. బీబీసీ ఫార్ములా అంటే ఇది 15%, ఇది 75%, ఇది 10%. అంటే ఇక్కడ ఆకులలో తేడా కనిపిస్తుంది కదా. దీన్ని మనం ఇలాగా విజువల్ ఎయిడ్ కింద వాడుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా మన మైండ్ మనకి తెలియకుండానే అది స్టోర్ చేసి పెట్టేస్తుంది. లేదు అంటే ఈ విలువ మాకు ఎందుకు తెప్పించింది అక్క, ఏం పని ఉంది అని అనుకుంటాం. అంటే మన మైండ్ కూడా దీని గురించి వర్క్ చేయదు, అవసరం లేదు దానికి దీంతో. ఇలా మన స్పీచ్లో మనం విజువల్ కేస్ని వాడుకోవచ్చు. ఈ చార్ట్స్ అవన్నీ కూడా మనం ఇలా చూపిస్తూ మనం వాడుకోవచ్చు. మనం ఈ రకంగానే కాదు, ఎన్ని రకాలుగా మనకు మన స్పీచ్లో అవసరం అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన మైండ్ మనకి స్టోర్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. సో ఫస్ట్ స్పీచ్ మనం ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అవుతామో అంత బాగా ప్రజెంట్ చేయాలి. ప్రిపరేషన్ ఒకటే కాదు కదా, ప్రజెంటేషన్ కూడా బాగా చేయాలి. అది ఎలా చేయాలి? సందర్భానుసారంగా కొంచెం అటు ఇటు అయినా కానీ పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అది ఇప్పుడు ఎలా చూద్దాం. ఒకసారి అక్బర్ దగ్గరికి ఒక అతను ఒక రామచిలుకం తెచ్చి ఇచ్చినాడు. ఇది చాలా తెలివైనది, దీనికి రకరకాల విన్యాసాలు చేయడం వచ్చు, ఇది మీ దగ్గర ఉండడమే మంచిది అని చెప్తాడు అన్నమాట. సరే ఆ రామచిలుకని చూసి బీర్బల్ కూడా ముచ్చటపడి ఇది బాగుంది కదా, సరే అని సేవకులకు దాన్ని అప్పచెప్పేసినాడు అనమాట. దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆ చిలుక బీర్బల్కి చాలా బాగా నచ్చింది, అక్బర్కి బాగా నచ్చింది. ఇంకా అసలే రాజుగారికి నచ్చిన చిలుక. సో సేవకులంతా ఏం చేస్తున్నారు, దానికి కంటికి రెప్పలాగా ఒకరి తర్వాత ఒకరు వందలు వేసుకొని కూడా మరి చూస్తూ దానికి ఇష్టమైన పండ్లు, దానికి ఏమేమి కావాలో అవన్నీ సమకూరుస్తున్నారు. కానీ దాన్ని ఏం చేస్తున్నారు, పంజరంలో బంధించి పెట్టేస్తున్నారు. ఎంతటి చిలుక అయినా కానీ అది పంజరంలో ఉంటే ఎలా ఉంటుంది, దానికి స్వేచ్ఛా జీవితం కావాలి. అది వదిలేస్తే ఎక్కడ ఎగిరిపోతుందో అని వీళ్ళకి భయం. సో దానికి కొంచెం పంజరం చిన్న సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు పంజరమైనా తెచ్చిపెట్టినారు. పంజరమే, దానికి ఏం మార్పు లేదు. అది అలా ఎన్నాళ్ళు ఉంటుంది, కొంతకాలానికి అది చనిపోయింది. ఆ చనిపోయిన చిలుకని ఆ విషయం రాజుగారికి ఎలా చెప్పాలి అని సేవకులు
చెప్తే ఎలాంటి శిక్ష పడుతుందో తెలియదు. అప్పుడు వాళ్ళకి బీర్బల్కి చెప్తే దీనికి ఒక పరిష్కార మార్గం చూపిస్తాడేమని ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినారనమాట ఇది విషయం. సరే దీని గురించి నేను రేపు సభలో చూస్తాను అని చెప్తాడు. సరే సభ జరుగుతుంది. అప్పుడు బీర్బల్ నిదానంగా లేచి, రాజుగారు మీరు పెంచమని ఇచ్చిన చిలకను ఇప్పుడు కొత్త కొత్త విన్యాసాలన్నీ కూడా నేర్చుకోయింది. అది కింద పడుకొని యోగాభ్యాసం ఇలా కాళ్ళు పైకి పెట్టి కూడా యోగ నిద్ర అనేది కూడా నేర్చుకోయింది. మరి మనం ఒకసారి వెళ్ళి చూసొద్దామా అని అడుగుతాడు. అసలే చిలక తనకు నచ్చిన చిలక, పైగా అది ఏదో కొత్తది నేర్చుకోయింది అంటే రాజుగారు సరే వెళ్దాం పదండి అంటాడు అనమాట. వెళ్ళినాడు. చూస్తేనేమో చిలక చచ్చిపోయింది కాబట్టి అది ఇట్లా అని కాలు పైకి ఎత్తేసింది. అక్బర్ దగ్గరికి పోయి చూసినాడు అనమాట. కదలిక అనేది ఉండాలి కదా, కొంచెం అది ఊపితో ఉంది లేదనేది మనకి తెలిసిపోతుంది. దాన్ని చూసి ఇదేంటి బీర్బల్, ఈ చిలుక చనిపోయి ఉంది కదా, నువ్వేమో మరి ఏదో కొత్త విన్యాసం చేస్తుంది, నిద్రలో యోగ నిద్రలో ఉంది అది ఇది అని చెప్పినావంటే, రాజుగారు ఎంతటి చిలకైనా కానీ మీకు ఇష్టమైన దాన్ని బంధించి ఉంచితే అది ఈ విధంగా చనిపోయింది. దీని వాళ్ళ సేవకులు మీకు చెప్తే మీరు ఎలాంటి శిక్ష వేస్తారో అని వాళ్ళు భయపడడం వల్ల నా ద్వారా ఈ దాకా చెప్పాల్సింది వచ్చింది అని అంటాడు. అప్పుడు ఆ రాజుగారు నిజమే కదా, చిలుకను బంధిస్తే ఇలాగే జరుగుతుంది, దానికి స్వేచ్ఛ జీవితం ప్రసాదించాలి కదా అని ఆయన ఆ సందర్భాన్ని సరే అని సేవకులని ఏమనకుండా వదిలేస్తున్నాడు. ఇదే ఈ సేవకులు పోయి డైరెక్ట్గా రాజుగారికి చెప్తే ఎవరైతే చెప్పినారో వాళ్ళ తలకాయలన్నీ అట్లా లేచిపోతాయి. అంతే, రాజుగారిని వెనక ముందు ఆలోచనలు రాజాజ్ఞ ఇంద్ర అంటే ఎటువంటి వాడి తలకాయన లేచిపోవాల్సిందే. ఇంకా అంతే. అక్కడ సందర్భానుసారంగా ఆ సేవకులు ఆ అపాయం నుంచి ఉపాయంగా తప్పించుకున్నారు. సో అంటే నేను అలాంటి అపాయం అనేది వస్తే అని అంటే మనం ఏదైనా ఫెయిల్ అయినాము మన ప్రజెంటేషన్లో, అది ఏ కారణమైనా కావచ్చు. ఇప్పుడు పద్మ నేను అంత బాగా ప్రిపేర్ అయింది ఈరోజు స్పీచ్కి రావాలని, పద్మ కూతురు ఒక పని చేసి పెట్టేసింది. ఈరోజు పద్మ ఇక్కడికి రాలేదు, కానీ పద్మ మొదలుపడుతూ కూర్చుంటే అది జరగదు. ఫస్ట్ అక్కడ ఆపను. కానీ పద్మ ఏమనుకోవాలి, నేను నెక్స్ట్ టైం మంచి స్పీచ్ ఇస్తాను. ఈరోజు నేను ఫెయిల్ అయిపోయినాను, కానీ నేను నెక్స్ట్ ఆపర్చునిటీకి నేను వెళ్తాను. నేను ఇంత బాగా ప్రిపేర్ అయిపోయినాను స్పీచ్కి, కానీ నా కూతురు ఇలా చేసింది ఏంటి అని పద్మ మదనపడుతూ కూర్చుంటే ఆ సిచ్యువేషన్ అంటే తను ఇంకోసారి స్పీచ్ ఇవ్వడానికి తను ఇష్టపడదు, ఆ స్పీచ్ని తను తీయడానికి ఇష్టపడదు అనమాట. అంటే అది డ్రాబ్యాక్ అని కింద పోతుంది. అలా కాకుండా సరే ఇది నాకు ఇంకో మంచి అవకాశం, నా స్పీచ్ని ఇంకా నేను బాగా పదుపు పెట్టుకోవచ్చు, నేను ఇంకా బాగా ప్రిపేర్ కావడానికి ఇది ఒక ఛాన్స్ అని తను భావిస్తే నెక్స్ట్ ఖచ్చితంగా పద్మ బెటర్ ఆపర్చునిటీగా మంచి స్పీచ్ ఇస్తుంది. ఇలా అనమాట మన చేతిలో లేని ఎన్నో సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన అనుకూలంగా మనం మార్చుకుంటేనే ఏదైనా మనం సాధించగలం. అంటే ఇంకా స్పీచ్ రెడీ కాలేదు పద్మ, ఆ 9 రోజులు దానికి సరిపోతుంది పద్మకి, అక్కడ ప్రిపేర్ ఏం కాలేదులే పాపం. మీపై మీకు విశ్వాసం భయం కన్నా చాలా గొప్పగా ఉండాలన్నమాట. మీ భయం 5% అంటే మీ మీద మీకు విశ్వాసం 10% ఉండాలి. అంటే మోర్ దాన్ అన్నట్టు ఉండాలన్నమాట. అప్పుడైతేనే ఆ భయాన్ని మీరు జయించగలరు. మనం స్టేజ్ మీదకి ఎక్కినాం, స్టేజ్ మీద అందరూ ఉన్నారు, ఇంకా మాట్లాడాలి. సరే నాకు కొంచెం టెన్షన్గా ఉంది, సో నేను కొంచెం వాటర్ తాగొచ్చు. అంటే మనకి స్పీచ్ ఇచ్చే ముందర ఇలా మనం కొంచెం వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి ఇలా తాగొచ్చు. మన స్టేజ్ మీద అయినా తాగొచ్చు. అంటే ఇది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను.
అట్లా ఒక లాంగ్ బ్రీత్ కానీ అట్లా రిలాక్స్ కావచ్చు అన్నమాట. ఇప్పుడు మనలో ఏదైనా టెన్షన్ ఉంటే అది రిలీవ్ అవుతుంది. ఆ టెన్షన్ అంతా మనం రిలీవ్ చేసుకొని సో మనం ఫస్ట్ స్పీచ్కి ఎంత బాగా ప్రిపేర్ అయినాం కదా, సో మనం ఫస్ట్ స్పీచ్ మనం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళొచ్చు. ఈవెన్ స్టేజ్ మీద కూడా వాటర్ తాగొచ్చు. మనకు అవసరం అనుకుంటే ఆర్గనైజర్స్ని అడిగితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అక్కడ మనకు పెడతారు, మనం తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ కావాలి అంటే అక్కడ వాటర్ పెడతారు. ఇంకా మనకు అవసరం ఒకసారి ఒకవేళ ఏదైనా మనకు వచ్చే దూర ప్రయాణంలోనే మనం ఇక్కడి నుంచి కర్నూలుకే వెళ్ళాల్సి వచ్చింది మన స్పీచ్ ఇవ్వడానికి, మనం ఒక స్పేర్ సారీ ఏదైనా తీసుకెళ్ళాలి. అనుకోని పరిస్థితులలో మనం డ్రెస్సింగ్ ఏదైనా పాడైనా చేసినా ఆ సిచ్యువేషన్ని మనం మళ్ళీ బ్యాడ్గా ఫీల్ కాకుండా మనము ఎన్ని జాగ్రత్తలు కావాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ మనకు ఆ బ్లౌజ్ సెట్ అయినపోవచ్చు, బ్లౌజ్ మర్చిపోయి ఉండొచ్చు, ఏదైనా అలాంటిది కానీ ఇంకేదైనా వాటర్ మనం తినేటప్పుడు చేసేటప్పుడు. ఇప్పుడు నేను తింటూ ఉంటాను, దీని మీద పొరపాటున పడిపోయి ఉంటుంది, నేను ఇలాగే వస్తే అది బాగుంటుంది. సో నేను ఒక స్పేస్ అనేది తీసుకెళ్ళాను. అలాగనమాట మనం ఎంత వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి అంటే అంత మనం వెల్ ప్రిపేర్డ్గానే మన స్పీచ్కి ఇవ్వడానికి పోవాలి. ఎందుకంటే అక్కడ 10 మంది దృష్టి మన మీదనే ఉంది. నేను ఎంత మంచి చీర కట్టుకున్నా, నేను ఎంత మంచి స్పీచ్ ఇచ్చినా దీని మీద ఒక చిన్న మరక ఉంది అంటే అందరి దృష్టి దీని మీదనే ఉంటుంది, నేను చెప్పే స్పీచ్ మీద ఉండదు. అక్క చూడే ఇడ్లీ సాంబారు తినేది ఎంత బాగా వేసుకుందో అనే కాడనే ఉంటుంది, అంతే కదా. అది పొరపాటున పడి ఉంటుంది. అది నవ్వాలమ్మా, నవ్వకుంటే సీరియస్ అయిపోతుంది క్లాసు. అంటే నేను జనరల్గా చెప్పినాను, అంటే బయటికి పోతే మనం తినేది ఇడ్లీ సాంబారే కదా, జనరల్గా ఫస్ట్ తినేది ఇడ్లీ సాంబార్. ఈ సాంబార్ ఖచ్చితంగా అనుకోగితో పడుతూ ఉంటుంది ఒక్కోసారి. టీ కూడా తీసుకుంటారు, లేదంటే వాటర్ తెలుస్తారు ఇట్లా మనం అలా పడిపోతూ ఉంటుంది అన్నమాట. అది అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మాకైతే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్పలేదు, నేను ఇక్కడ మనకు ఆఫ్లైన్ కాబట్టి ఇవన్నీ నేను చెప్తున్నాను. మరి అంటే ఈ ఒక్క చిన్న దానికి మనం ఫీల్ అవుతుంటాం, బాబా ఇది ఇక్కడనే పడిందిరా దేవుడా అని దాన్ని కవర్ చేసుకోవడానికి మనం పెద్ద విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం, అంతే కదా. దీన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఏమీ లేదంటే నేను దీన్ని ఫ్రీగా వదిలేస్తాను, దీని మీద నేను ధ్యాస పెట్టాను. ఇది ఉంది అంటే నా అటెన్షన్ అంతా దీని మీదనే ఉంటుంది. నేను ఇట్లా మూసుకుంది ఎక్కడ కనిపిస్తుందో అని అప్పుడే నా స్పీచ్ మీద కాన్సన్ట్రేషన్ నాకు ఉండదు, మీ కాన్సన్ట్రేషన్ అంతా నా వర్షం. మీరు ఎంత కాదనుకున్నా అది అక్కడికే పోతుంది అన్నమాట. అట్లా ఉంటుంది మన ప్రిపరేషన్ అనేది. అది అలాగే మన స్పీచ్ ఒక పర్పస్ ఏమిటి అంటే మన స్పీచ్ మనం ఎవరికైనా ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలి, ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనం ఇవ్వాలి. మన స్పీచ్ ఒక ముఖ్య ఉద్దేశమే మన ఇన్ఫర్మేషన్ ఉండాలి. పర్సువేట్ అంటే ఒప్పించాలి, మనం చెప్పినది అవునని ఒప్పించాలి. నేను అదే చేసింది, పరక పడితే అలా ఉంటుంది అని మిమ్మల్ని ఒప్పించిన. ఇలాంటి ఒప్పించే పర్సువేట్ అంటే ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఇన్స్పైర్ అంటే మనం చెప్పిన స్పీచ్ని వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అంటే ఏ ఒక్క పాయింట్ని తీసుకొని ఇన్స్పైర్ అయినా, మొత్తం అందులో ఉన్న ఆడియన్స్లో ఏ ఒక్కరు ఇన్స్పైర్ అయినా మన స్పీచ్కి మనం 100% న్యాయం చేసినట్లే అన్నమాట.
ఎవరిని కూడా 100% మనం ఒప్పించలేం. ఇక్కడ ఆడియన్స్ 10 మంది ఉన్నా, నలుగురు ఉన్నా అందరినీ ఒప్పించలేం. ఎవరితో కూడా కాదు. కొంతమంది అవునంటే కొంతమంది కాదని అంటారు. 100% మనం ఎవరిని ఒప్పించలేము. సో దాంట్లో ఒకరు ఇద్దరు, అంటే 100 మందిలో ఇద్దరు లేదు ఒక్కరిని ఒప్పించగలిగిన, మన స్పీచ్లో ఒక్కరిని ఇన్స్పైర్ చేసిన మనకి ఆ స్పీచ్కి 100% న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అలాగే క్యూ కార్డ్స్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. యాక్టివిటీస్ అనేవి కూడా మధ్యలో మనం పెట్టుకోవచ్చు. కానీ మనకున్న టైం, అంటే ఇది ఆఫ్లైన్లో చేస్తే కొన్ని యాక్టివిటీస్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అంట. మనకున్న టైం తక్కువనే కాబట్టి మనం లాస్ట్ని పెట్టుకున్నాం యాక్టివిటీస్. ఫుల్ ఇన్ఫర్మేషన్, అంటే మన స్పీచ్ ఒక 2 hours సాగాలి అని అనుకుంటే నేను ఒక్కదాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే మధ్యన బ్రేక్ ఇవ్వకుండా అప్పుడు బోర్ కొట్టేస్తుంది అనమాట. అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ చేయిస్తారు ఆడియన్స్తో. అంటే వాళ్ళకే కొన్ని ఒక గ్రూప్ ఫామ్ అవ్వమని ఒక 5 to 10 minutes యాక్టివిటీ ఒకటి చేయిస్తారు అనమాట. అంటే మాకు 2 days సెషన్ హైదరాబాద్లో జరిగిందని చెప్పినాం కదా. 2 days ఎలా అంటే మార్నింగ్ 9 స్టార్ట్ అయింది. ఆ రోజు నైట్ ఎంతవరకు 12:30 వరకు ఉంది. మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది 12:30 కూడా ఊరికే వదిలిపెట్టలేదు. నెక్స్ట్ డేకి 2 రకాల యాక్టివిటీస్ ఇచ్చి మళ్ళీ పంపిస్తున్నారు. మళ్ళీ 5 o'clock యోగా క్లాస్ అని స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ డే ఎప్పుడు వదిలినారు? ఈవినింగ్ 5:30కి వదిలినారు. మాకు ముందుగానే చెప్పినారు, ఆ రోజు శనివారం రోజు మీరు నిద్ర గురించి ఆలోచన చేసుకోకూడదు అని. మాకు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వచ్చినారనమాట. అంటే బ్రైన్ని మోటివేట్ చేస్తూనే వచ్చినారు, మీకు ఆ రోజు నిద్ర ఉండదు అని. కానీ ఆ రోజు ఇచ్చిన స్పీచ్లో లాస్ట్లో ఎవరు వచ్చినారు? ప్రదీప్ అని వచ్చినారు. ఏం చేస్తున్నారు? ఆయన 9:30కి స్టార్ట్ చేయడమే 9:30కి స్టార్ట్ చేస్తున్నారు. అంటే F2లో ఉంటుంది చూడు, అది ఇది ఆపేసి